జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం చాలా దుర్మార్గమైన విషయం. ఇది పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధం సభల పేరుతోటి ప్రజల దగ్గరికి వెళ్ళి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఏమైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో సహాయం చేశామో, ఏమైతే పేద వర్గాలకు అండగా ఉన్నామో అది చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజలకు చేసిన మంచిని చెప్తా ఉన్నాం. ఇది తప్ప అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 14 సంవత్సరాలు. ఈరోజు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం, ఒక పేదవాడికి నేను ఇది సహాయం చేసే చెప్పే ధైర్యం లేదు, చెప్పే ఆలోచన లేదు చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, వాళ్ళ నాయకులకు కానీ. చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒకటి కూడా 3 సార్లు కూడా ప్రజల ముందు ఈ మేనిఫెస్టో పెట్టాం, ఈ హామీలు పెట్టాం, ఈ హామీల్లో మేము అమలు చేశాం, మేము ఈ హామీలు అమలు చేసాం చెప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, వాళ్ళ నాయకులకు కానీ చెప్పే ధైర్యం లేదు. ఎక్కడా కూడా ప్రజలందరూ గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఎక్కడ ఈ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పురంధరేశ్వర్ కానీ ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద అక్కసుతోటి, జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, జగన్మోహన్ రెడ్డిని లేనిపోయి కూడా అబద్ధాలు ప్రచారం చేసి టార్గెట్ చేసి వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేశారు. వాళ్ళు బ్యాలెన్స్ తప్పి ఈరోజు ఏకంగా కూడా భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేసి మనోధైర్యాన్ని దెబ్బకొట్టడానికి ఒక ప్లాను ప్రకారం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఈ కూటమికి సంబంధించిన యదవులకు చెప్తా ఉన్నాను, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాను, లోకేష్కి చెప్తా ఉన్నాను, అరే యదవల్లారా, మీరు ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీల గుండె చప్పుడు మా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఉండే ఎస్టీల గుండె చప్పుడు మా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో బీసీల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో 2,70,000 కోట్ల పైచిలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి ఈరోజు ఆర్థికంగా కూడా ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలవుతా ఉన్నదనంటే ఇది నిక్కచ్చిగా కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం. కానీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున కూడా పేద వర్గానికి ఆర్థికంగా కూడా డైరెక్ట్గా 3వ వ్యక్తి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చేసి ఆర్థికంగా ఆదుకున్న రాష్ట్రం కానీ, నాయకుడు కానీ, రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అని కూడా నేను అడుగుతాను. ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఉన్నారు, పేద వర్గాలకు ఒక ఉద్యోగాలు ఇవ్వాలి, పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను. 1 కాదు, 2 కాదు, 3 సార్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు. కానీ ఒక్కసారైనా ఆలోచన చేశాడని నేను అడుగుతా ఉన్నాను. ఏమి చెయ్యలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాల కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రతి మీటింగ్లో కూడా, ఈరోజు కాదు, ఈ ఎలక్షన్ మీటింగ్లో కాదు, జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఎక్కడ ఏ మీటింగ్లో ఎక్కడ మాట్లాడినా
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలను ఎందుకు చెప్తా ఉన్నారంటే ఆ వర్గాల్లో పేదవాళ్ళు ఉంటారు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మా కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా మనవడు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆ వర్గాలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఆ వర్గాలకి నేను ఉన్నానని ఒకసారి గుర్తు చేయాలి, ఆ కుటుంబాలకు ఒక మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలనే ఆలోచనతో 5 సంవత్సరాలు పేద వర్గాలకి దండగా ఉంటూ వస్తున్న మా నాయకుడు, మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు భౌతికంగా దాడి చేసి ఏదో రకంగా కూడా సిద్ధం సభలు పేరుతో సిద్ధం సభలు ఆపాలని పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తూ ఉంటే చూసి ఓర్వలేక కూటమి పేరుతోటి మీటింగులు పెడితే జనం రాక ఫెయిల్ అవుతా ఉన్న నిస్సహాయ స్థితిలో ఈరోజు భౌతికంగా దాడి చేయడం ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు 2,79,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో పేదవానికి ఎవరైనా ఇచ్చినారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇచ్చే ధైర్యం చేశారని కూడా అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రతి పేద కుటుంబానికి సహాయం పోయిన పరిస్థితి. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి. నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, నువ్వు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రజలందరినీ కూడా నీ మీడియాలో తప్పుదోవ పట్టించేసి అభివృద్ధి అంటున్నావు. నువ్వు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకేవని అడుగుతావు, నువ్వేం అభివృద్ధి చేసినావని అడుగుతావు. నువ్వేం చెయ్యలేక ఈరోజు గ్లోబల్ ప్రచారం నువ్వు చేస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు. సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏవైతే డబ్బులు ఇచ్చామో ఈరోజు అభివృద్ధి కూడా చేశాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని కట్టాం, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు కట్టాం, ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు కట్టాం. ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం. ప్రజలకు కావాల్సిన వాటర్ గ్రిడ్ పనులు కూడా తీసుకొచ్చాం. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి నేషనల్ హైవే రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చేసి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం చేశాం. ఈరోజు 4 పోర్ట్లు కడతా ఉన్నాం. 4 పోర్ట్లు ఎప్పుడైనా నీ జీవితంలో ఒకసారైనా ఆలోచన చేసామని అడుగుతాం. 4 పోర్ట్లు కట్టాం. ఒకేసారి ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాం. ఓ పక్క అభివృద్ధి చేస్తూ, ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పేద వర్గాల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు భౌతికంగా కూడా దాడులు చేసి మానసికంగా కూడా దెబ్బ కొట్టాలని చూస్తే అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి. నీలాంటి ఎదవలు కాదు, నీలాంటి లోకేష్ లాంటి ఎదవలు కాదు, చంద్రబాబు నాయుడు లాంటి ఎదవలు కాదు. ఓటుకొక పార్టీ మార్చే పురంధరేశ్వరి లాంటి చేతకాని నాయకత్వం మరి సింగిల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద వర్గాలకు సంబంధించిన ఈబీసీ కులాలన్నీ కూడా వెన్నంటి ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మొదటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలతోటి ఏదో రకంగా మానసికంగా దెబ్బకొట్టి దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశావు. గతంలో కొన్ని అనివార్య కారణం వల్ల నువ్వు చేసిన ప్రయత్నాలు ఫలించవచ్చు. ఆనాటి ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా నీ రాజకీయ జీవితం మొత్తం కూడా మోసాలు, కుట్రలు, కుతంత్రాలతో ఉంది చంద్రబాబు నాయుడు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు అంతిమ గడియలు దగ్గరలో ఉన్నాయి. నీ పార్టీకి నీకు అంతిమ గడియలు చివరి రోజుల్లో ఉన్నాయి. మీ పార్టీ కూలిపోయే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా మీ పార్టీని సాగనంపే రోజు దగ్గరలోనే ఉంది. నేను చెప్తా ఉన్నాను, వీటికన్నిటికి కూడా మే 13 జరిగే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళ యొక్క మీకు బుద్ధి చెప్తా ఉన్నారు. వాళ్ళ మనోభావాలు, పేద మనోభావాలు, ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ యొక్క గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి, దెబ్బతినే విధంగా కూడా మీరు వ్యవహరించారు. మీ కుట్రలతోటి మీరు చేశారు. తగిన గుణపాఠం మే 13 చెప్పబోతామన్నా రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు. నీవు కాదు కదా, నిన్ను పుట్టించిన మీ అయ్య వచ్చినా
మీ తాత వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో పేద వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని ఎవరు కూడా ఏరు చేయలేరు. మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా సిద్ధం సభలు ఏదైతే ఉన్నాయో చివరిదంటూ కూడా జరిపి తీరుతాం, జరుగుతాయి. ఇలాంటి ఎదవ ఆలోచనలు మానుకోవాలి, ఇలాంటి చేతగాని ఆలోచనలు మానుకోవాలి. ప్రజల బలంతో, ప్రజల మద్దతుతోటి మీరేదైనా సరే ప్రజలకి సహాయం చేసుంటే మీ కాలంలో మీరు 1 కాదు 3 సార్లు మీకు అవకాశం ఇచ్చారు. మీకు అవకాశం ఇచ్చిన 3 సార్లు కూడా మీరు ప్రజలకు ఏదైనా మేలు చేసుంటే అది ప్రజలకు కన్విన్స్ చేసి ప్రజలకు చెప్పండి, ప్రజలు ఒప్పించండి, తద్వారా అధికారం రావడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి ఎదవ జిమ్మిక్కులు చేసి, ఇలాంటి ఎదవ పనులు చేసి, ముసుగులో ఇలాంటి నీచమైన ఆలోచనలు చేసి, భౌతికంగా దాడులు చేసి, మానసికంగా ఇబ్బంది పెట్టి, తద్వారా ఏదైతే బస్సు యాత్ర ఉందో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఆపాలని ఒక ప్రయత్నం చేసి దానికి అనుకూలంగా కొన్ని మీకు సంబంధించిన మీడియాలో విషపు వార్తలు రాసి, విషపు ప్రచారాలు చేసి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఉండి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇచ్చారో అది చర్చ జరగకూడదు. ఇలాంటి సంఘటనలు చేసి మానసికంగా దెబ్బతీస్తే ఈ ప్రజలు ఈ సంక్షేమ కార్యక్రమాల విషయాన్ని మర్చిపోతారు. తద్వారా మన మీద లాభం పొందాలని ఒక ఎదవ ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు నీకు కాటికి కాలు జాపి చివరి క్షణంలో ఉండవు. నీ వయసు 75 సంవత్సరాలు. ఎప్పుడైనా చివరి క్షణాల్లో కొంచెం బుద్ధి తెప్పించుకొని మంచిగా మాట్లాడవచ్చు. ప్రతి మీటింగ్లో కూడా నువ్వు చెప్పేది ఏదైనా ఉంటే నువ్వు చేసిన మంచిని చెప్పుకో. చంద్రబాబు నాయుడు నీకు అవకాశం ఇచ్చారు 3 సార్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. నేను ఈ సహాయం చేశాను, లేకపోతే ఈ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఈ నిధులు తీసుకొచ్చాను నువ్వు చెప్పు. మేము చెప్తున్నాం, ఈరోజు మాకు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈరోజు 2,70,000 కోట్ల పైచిలకు మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమం రూపంలో ఎంత ఇచ్చామో డేటా మా దగ్గర ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో 12 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. బ్రహ్మాండంగా కూడా పనులు చేస్తూ ఉన్నాయి. ఈరోజు 4 పోర్టులు పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మేము చెప్పగలం, ఈరోజు మేము చేసినవి చెప్తా ఉన్నాం. మాకు ఇచ్చిన అవకాశాన్ని ఒక పీరియడ్లో 5 సంవత్సరాల కాలంలో విధంగా చేసే ధైర్యం మాకుంది. నీవు కానీ, నీ కొడుకు కానీ, నీ కుటుంబ సంబంధించిన నాయకులు కానీ ఇది చేసావని చెప్పే ధైర్యం మీకుంది అని అడుగుతావు. నువ్వేం చేశావు? నువ్వు గతంలో ఏమి హామీ ఇచ్చావు? 2014 ఎలక్షన్స్ అప్పుడు నువ్వు ఏ హామీ ఇచ్చావు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఇచ్చావా? 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చావా? రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నావు, చేసావా? డోక్రాకు చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చేసావా? ప్రతి పేదవానికి 3 సెంట్లు ఇల్లు స్థలం ఇచ్చానన్నావు, ఇచ్చావా? ఒకటంటే ఈరోజు ఇలాంటివి చెయ్యలేక నువ్వు మా నాయకుడిని జగన్మోహన్ వ్యక్తిగత విమర్శిస్తూ నువ్వేదో మానసిక ఆనందం పొందుతా ఉన్నావు. నువ్వు ఒక మానసిక రోగివి చంద్రబాబు నాయుడు. నువ్వు కాటికి కాలు జాపి కాటికి దగ్గరలో నువ్వు ఉన్నావు. చివరి క్షణాల్లో బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రజల దగ్గరికి పోవాలని ఆలోచన చేయి. ఇలాంటి ఎదవ ఆలోచనలు చేసి, ఇలాంటి ఎదవ పనులు చేసి, ఆ తర్వాత నాకేం తెలియదు ఏదో జరిగిందని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేసి, మీకు సంబంధించిన మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఏదో చిన్నది గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో చిన్న సంఘటన జరిగితే మీ మీడియాలు పెద్దదిగా చూపించి దాని ద్వారా లబ్ధి పొందటానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకో చంద్రబాబు నాయుడు. నువ్వు తలకిందులు తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు నిన్ను ఆమోదించరు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ వర్గాలు కూడా నిన్ను విశ్వసించరు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా నేను విశ్వసించే ప్రశ్నే లేదు. ఈరోజు నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు 3 సార్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినావు, నువ్వేమీ చేయలేదు. ఈ రాష్ట్రంలో నువ్వు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు చెప్తావు, ఈరోజు ఒక్కొక్క ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తామని కూడా చెబుతావు, కానీ నిన్ను విశ్వసించరు. నీకు 3 సార్లు అవకాశం ఇచ్చారు.
ఈరోజు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో పేద వర్గాలు, ఈ రాష్ట్రం నుండి ఎస్సీలు, ఈ రాష్ట్రం నుండి బీసీలు, ఈ రాష్ట్రం నుండి మైనారిటీలు, ఈ రాష్ట్రం నుండి ఎస్టీలు, ఈ రాష్ట్రం నుండి పేద వర్గాలకు సంబంధించిన ఈబీసీలు గుండెల్లో పెట్టుకొని ఈరోజు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఎప్పుడు రుణం తీర్చుకోవాలని మే 13వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. నువ్వేం చెప్తావు? ఇలాంటి భౌతిక దాడులు చేసి మానసికంగా దెబ్బ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు తిరగకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదు, ఏదో రకంగా పెద్ద గాయం అయ్యి పెద్ద దెబ్బలు తగ్గి మానసికంగా దెబ్బ ఉంటే రెస్ట్ తీసుకుంటాడు, ఏదో రకంగా జిమ్మిక్కులు చేసి ఈ 30 రోజులు కాలం గడిపేసేస్తే మన పనేదో చేసుకోవచ్చని ఒక నీచమైన ఆలోచన చేస్తూ ఉండవు. ఇది ఊరికే పోదు చంద్రబాబు నాయుడు, ఈ ఆలోచన ఊరికే పోదు, తగిన ప్రతిఫలం అనుభవిస్తావు. నువ్వు కుల్లి నువ్వు చివరికి నిన్ను చూసేవాడు ఏం లేక కాటికి సాగనంపే రోజు తమలోనే ఉంది. ప్రజల యొక్క ఉసురు తగులుద్ది, రాష్ట్రంలో పేద వర్గాల యొక్క ఉసురు తగిలి ఖచ్చితంగా నువ్వు అంతకంతకి మానసికంగా అనుభవిస్తావు. ఇది చాలా దారుణమైన విషయం. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్లో కూడా వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడలే పరిస్థితి లేదు, ఎవరిని కూడా దూషించట్లే, ఎక్కడా కూడా తూలి కూడా మాట్లాడలేదు. మేము చేసిన మంచిని చెప్తా ఉన్నాం. మేము మంచి చేసుంటే, మీ కుటుంబాలు ఏదైనా మేము సహాయం చేసుంటే, నా ద్వారా ఏదైనా మీ కుటుంబాలకు సహాయం అందితే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు సపోర్ట్ చేయండి అని కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పీల్ చేస్తారు. కానీ మీరు ఏ మీటింగ్లో చూసినా వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా తిట్టడం, ఇది మంచి పద్ధతి కాదు. మీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా మీ నాయకత్వం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఎన్ని జాకీలు పెట్టి లేపినా మీ పార్టీ లేచే పరిస్థితి లేదు. ఈ రకమైన ఆలోచన ఇప్పటికైనా మానుకో. భౌతిక దాడులు చేసి ఏదో రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ 30 రోజులు ఇలాంటి సంఘటనల ద్వారా ప్రజల యొక్క మనసుని మార్చాలని, ప్రజల యొక్క ఆలోచన మార్చాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే నేను కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాలకి, ప్రతి ఎస్సీ కుటుంబాలకి, ప్రతి ఎస్టీ కుటుంబాలకి, ప్రతి మైనారిటీ కుటుంబాలకి, ప్రతి బీసీ కుటుంబాలకి, ప్రతి పేద వర్గాలకు సంబంధించి ఏదైతే ఈబీసీ కుటుంబాలకి, ప్రతి కుటుంబాన్ని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబంలో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సహాయం అందిందంటేనే మీరు మాకు సపోర్ట్ చేయండి, మా పార్టీకి సపోర్ట్ చేయండి. ఓపెన్గా కూడా మా ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నీచుడు, దుర్మార్గుడు, ఎదవ చంద్రబాబు నాయుడు వాడి మాటలను నమ్మితే గతంలో 3 సార్లు ఎలా మోసం చేశారో మన కుటుంబాలకి మనకు చేసే సహాయం ఇమీడియట్గా ఆగిపోయే పరిస్థితి. దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఇలాంటి ముందు రోజులు కూడా ఈ 30 రోజుల కాలంలో చాలా జిమ్మిక్కులు చేస్తారు. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నారు. మన అందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నైతికంగా మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోసం 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులైనా, కరోనా లాంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రతిరోజు కూడా మన కోసం ఆలోచన చేసి ఏ రకంగా కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారో అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తికి మనం మానసికంగా ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి కోసం మనం ఖచ్చితంగా నిలబడితే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి మంచి జరిగే పరిస్థితి ఉంది. అవినీతి లేకుండా ప్రజలకు పొందాల్సిన ప్రతి రూపాయి కూడా డైరెక్ట్గా కూడా మీ అకౌంట్లో ఏ రకంగా వస్తూ ఉన్నాయో ఆలోచించేమని కోరుతా ఉన్నాను. ఈ రకం కుటుంబానికి సంబంధించి ప్రతి పేద కుటుంబంలో ఉండే అక్క చెల్లెలకు, అనాథములు అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ కుటుంబ సభ్యులతో మీరు ఆలోచన చేయండి. ఎవరిని అడగాల్సిన పని లేదు. మీ బ్యాంక్ అకౌంట్లో, మీ కుటుంబానికి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్లో ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డబ్బులు మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇచ్చాడు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతాము. మీరు 3వ వ్యక్తి చెప్పాల్సిన పని లేదు. మీకు సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటేనే ఎన్ని డబ్బులు మీకు జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడో ఒక్కసారి ఈ టైంలో మన అందరం కూడా
ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మన కోసం పనిచేశారు, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం. ఈరోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక పోర్టు తీసుకొచ్చినా, ఒక్కొక్క ప్రాంతంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినా, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి విషయం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా ఈ 33 రోజులు ఈ రాష్ట్రం నుండి ప్రతి పేద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా పల్నాడు జిల్లా ప్రజల తరఫున, పల్నాడు జిల్లా రైతాంగం తరఫున, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నేను పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తూ ఉన్నాం. అన్ని విధాలా కూడా వైఎస్ఆర్ పార్టీకి అందరినీ కూడా మేము సమన్వయం చేస్తాం. ఎక్కడ కూడా అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో ఉన్న అందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ట్రాప్లో మనం పడవద్దు. ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. హింసాత్మక సంఘటన ఏది కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే శాంతియుతంగా కూడా ప్రజలకు అప్పీల్ చేద్దాం. ప్రజలు నిర్ణయిస్తారు ఏది మంచో ఏది చెడో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమి చేసినా, ఎన్ని కుయుక్తులు పడినా కూడా చంద్రబాబు నాయుడు కాళ్ళు పైకి తల కింద పెట్టి తపస్సు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఏ వర్గం విశ్వసించే పరిస్థితి లేదు. ఏ రకంగా జిమ్మికులు చేసినా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నారు.